హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంతోష్. ఇవాటి వీడియోలో గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫైల్ కానీ ఫోల్డర్ కానీ వేరే వాళ్ళతో ఎలా షేర్ చేయాలి అండ్ వ్యూ ఓన్లీ యాక్సెస్ ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి తెలుసుకుందాం. సో నేను ఇక్కడ వచ్చేసి రెండు అకౌంట్స్లో జీమెయిల్ అకౌంట్స్తో లాగిన్ అయ్యాను. ఒకటి వచ్చేసి ఇందులో, ఇంకో అకౌంట్ వచ్చేసి ఇందులో. సో నేను ఇందులో నుండి ఆ, ఒక ఫైల్ అప్లోడ్ చేసి దాన్ని షేర్ చేస్తాను, చూద్దాం ఒకసారి. ఫైల్ కోసం ఒక పని చేస్తాను, డెస్క్టాప్ మీద అయితే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, లైక్ న్యూ టెక్స్ట్ ఫైల్, షేరింగ్ ఫైల్. ఈ ఫైల్ ని మనమైతే అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేయడానికి ఇక్కడ లెఫ్ట్ లో న్యూ అని ఉంది కదా. ఒకవేళ ఫోల్డర్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోల్డర్ అప్లోడ్ అనండి. ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇది ఫైల్. నేను ఫైల్ కాబట్టి ఓన్లీ ఫైల్ అప్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో డెస్క్టాప్, షేరింగ్ ఫైల్, ఓపెన్. చూద్దాం వచ్చిందో. రిఫ్రెష్ చేస్తున్నాను. షేరింగ్ ఫైల్, టెక్స్ట్ ఫైల్ వచ్చేసి. సో ఇంకో అకౌంట్ లో మీకు చూపెడుతున్నాను, ఇందులో లేదు షేరింగ్ ఫైల్ అని చెప్పేసి. సో దీంట్లో వచ్చేలా చూద్దాం. సో షేర్ చేయడానికి ఇక్కడ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి షేర్ అని చెప్పేసి ఉంది కదా, షేర్ అనండి. సో ఇక్కడ ఓన్లీ పర్టికులర్ వాళ్ళకే షేర్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఓన్లీ వాళ్ళకే షేర్ అయిపోద్ది. లేదు అందరికి షేర్ చేయాలనుకుంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వ్యూవర్ అని ఉంది కదా, ఇది ఎడిటర్ పెట్టామనుకోండి, మన ఫైల్ ని, ఒరిజినల్ ఫైల్ ని వాళ్ళు ఎడిట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇది మాత్రం ఎడిటర్ పెట్టద్దు, ఓన్లీ వ్యూవర్ పెట్టండి. సో వాళ్ళు మన ఒరిజినల్ ఫైల్ ని ఓన్లీ చూడగలుగుతారే కానీ దీన్ని ఎటువంటి మాడిఫికేషన్ చేయరు. సో ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, ఈ కాపీ లింక్ అని క్లిక్ చేయొచ్చు, ఇక్కడ డన్ అనండి. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది షేరింగ్ లో ఉంది. సో అది ఎలానో చూడడానికి మనం ఇంకో దాంట్లోకి వస్తాం. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ షేరింగ్ లింక్ ఎంటర్ చేశాను. ఇక్కడ చూస్తే మనకు డౌన్లోడ్ వచ్చింది, చూడండి ఇది డౌన్లోడ్. సో మనం షేర్డ్ విత్ దీంట్లో చూస్తే చూసారా, ఇప్పుడు మన కాపీ లింక్ ని మనం యాక్సెస్ చేసాం కాబట్టి మనకు షేర్డ్ విత్ మీ దాంట్లో స్టోర్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనం ఫైల్ అనేది గూగుల్ డ్రైవ్ లో షేర్ చేసుకోవచ్చు. కానీ షేర్ చేసుకునే ముందు మాత్రం చూసుకోండి వ్యూవర్ ఉందా లేదో. సో ఇక్కడ నేను ఓన్లీ వ్యూవర్ సెలెక్ట్ చేశాను కాబట్టి నేను ఈ ఫైల్ ని డిలీట్ చేయలేను. ఇది యాక్చువల్ ఒరిజినల్ ఫైల్. ఇందులో ఉంది కదా, ఇది డిలీట్ చేద్దాం, రిమూవ్ అందాం. రిమూవ్ అంటే ఇది యాక్సెస్ మనకు పోతుంది. సో ఇందులో వెళ్ళిపోయింది. సో ఇక్కడ మాత్రం వెళ్ళలేదు. సో ఇది ఒరిజినల్. సో ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ కి మనం ఇందాక షేరింగ్ పర్మిషన్ లో దీంట్లో ఓపెన్, ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడు షేర్డ్ విత్ మీ దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ షేర్డ్ విత్ మీ దాంట్లో వచ్చింది. చూసారు కదండి, ఈ విధంగా అయితే మన గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫైల్ కానీ ఫోల్డర్ కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.